ఏడాదిన్నర తర్వాత బయటకు వస్తా, అప్పుడే పాదయాత్ర చేస్తా జగన్. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై మరోసారి నాలుక మడతేశారు. అందుకని కదా నిన్ను బూతు జ్యోతి అనేది. నువ్వు కడుపుకి అన్నం తిని వార్తలు ఏ రోజు రాయమని రాధాకృష్ణ ఊరనే అంటున్నావా? జగన్ గారు చెప్పింది ఏంటంటే, జగన్ గారు అంటే ఇప్పుడు దాకా బయట లేడా? జగన్ గారు బయట తిరగట్లేదా? అప్పుడు బయటకు వస్తా అని చెప్పాడా? పాదయాత్ర అప్పుడు నుంచి చేస్తా అని చెప్పాడు. దాన్ని మీరు వక్రీకరించేసి నాలుక మడతేశాడు. నాలుక మడతేయటం, రెండు కళ సిద్ధాంతం, ఎవరికి పడితే వాడికి బ్రోకరేజం చేయటం, అవన్నీ మీ చంద్రబాబుకి, మీ రాధాకృష్ణ మీకు అలవాటేమో. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు, మంచి కోసం ఎందాకైనా పోతాడు. సో జగన్ గారు చెప్పింది ఏంటి? పాదయాత్ర ఏడాదిన్నర తర్వాత చేస్తాను. ఇప్పుడు ఇది 2026 జనవరి, అంటే 2027 జూన్ నుంచో జూలై నుంచో పాదయాత్ర. జూలై మోస్ట్లీ రాజశేఖర రెడ్డి గారు చేయని తర్వాత ఉంటుంది 2027. అదే చెప్పాడు. అవును, ఈలో బస్సు యాత్ర మేము చెప్పాము, మేము డేట్ అనౌన్స్ చేసింది పార్టీ అఫీషియల్గా. సోషల్ మీడియాలోనో లేదంటే ఇంకో మీడియా ఛానల్లో వచ్చే వార్తలను పట్టుకొని ఎప్పుడో బస్సు యాత్ర చేస్తా అన్నారు, ఇప్పుడు వరకు చేయలేదంట. నీకు చెప్పారా బస్సు యాత్ర పలానా టైంకి డేట్కి చేస్తారని? మా పార్టీ సంస్థాగత నిర్మాణం జరుగుతూ ఉంది. దాదాపు 13.5-14 లక్షల మంది కార్యకర్తలు, క్రియాశీల కార్యకర్తలు రెడీ అవుతున్నారు. ఎస్, బస్సు యాత్ర ఉంటుంది. నియోజకవర్గాల ప్రతి వారం ఒక్కొక్క నియోజకవర్గాలతో మీటింగ్లు ఉంటాయి. సో యాత్రలన్నీ ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తుంటే ముందు రోజు నుంచి వార్తలు రాస్తారు కదా మీరు బతుకులు. జగన్ బయటకు వచ్చేస్తున్నాడు జనాల్లోకి, ఎందుకు వస్తున్నాడు, ఇదే కదా మీరు రాసేది. మీ బతుకులు, మీ పత్రికలు. ఏమైందో ఏమో, ఆయన ఏడాదిన్నర తర్వాత బయటకు వచ్చి పాదయాత్ర చేస్తారని ఇప్పుడు చెప్పారు. ఇది ఎంతవరకు కార్యరూపం దాల్స్తుందో చూడాలని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. అవునా? నువ్వు నీ బ్రోకర్ రాతలో, నువ్వు నీకు కడుపుకి అశుద్ధం నేను రాసే వార్తలు ఇయ్యే కదా నువ్వు. సిగ్గు శరం ఏమన్నా కొద్దిగానే ఏడిస్తే వచ్చిందా రాధాకృష్ణ నీకు? ఇలా ఉంటాయండి వార్తలు. ప్రజలు ఇప్పుడు తను కోరుకుంటున్నారని ప్రకటించుకున్నారంట. ఈరోజు మొత్తం మీరు వెళ్ళండి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అని చెప్పి, మీరు ఆమె ఆంధ్రజ్యోతి అని చెప్పి వెళ్ళి విలేజ్లో అడగండి, మిమ్మల్ని కూడా బడితిపూర్తి చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ గలీజు ప్రభుత్వాన్ని, ఈ రాక్షస ప్రభుత్వాన్ని మద్దతు తెలుపుతున్నందుకు మీ పత్రికలకి, మీ ఛానళ్ళకు కూడా మాడు వాయించేదాకా అంతా వెళ్తే. ఈరోజు ప్రజలకు ఒక్కటంటే ఒక సంక్షేమ పథకం అందక, అభివృద్ధి కార్యక్రమాలు లేక, ప్రజల నెత్తిన పన్నుల రూపంలో భారం వేస్తూ, ఎమ్మెల్యేలు లంచాలు, కింద నాయకులు లంచాలు, ఒక కొత్త పెన్షన్ లేదు, ఉన్న పెన్షన్లు కూడా బీకారు. జగన్ గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ ఆపేశారు. లా నేస్తం ఎక్కడ, కాపు నేస్తం ఎక్కడ, ఈబీసీ నేస్తం ఎక్కడున్నాయి? చేనేతలకు డబ్బులు ఎక్కడిచ్చారు? 2 ఏళ్ళు అయింది. ఏది ఆడబిడ్డని, ఇదేది నిరుద్యోగ వృత్తి ఏది? ఇవన్నీ అడుగుతుంటే విషపూరితంగా వార్తలు రాయటం. జగన్ అన్న నాలుగు మడతేసాడంట. నువ్వు వెళ్ళి ఎక్కడెక్కడ ఏం మడతలు వేస్తావో ఆ సంగతి తర్వాత, కానీ మేము ఎక్కడ నాలుగు మడతేయాల. ఇప్పటికైనా కడుపుకి అన్నం తిని వార్తలు రాధాకృష్ణ.